Okay, my next third question, Anuma. A statue stands on the top of a 2 meters tall pedestal from a point on the ground. The angle of elevation of the top of the statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక స్టాట్యూ ఉందంట. స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ 2 meters టాల్ పెడెస్టల్. అంటే ఏదైతే ఉందో పెడెస్టల్ అంటే ఏం లేదమ్మా, మనకి ఏదైతే ఉందో సపోజ్ మీరు డయాగ్రామ్ కానీ చూసినట్టయితే ఈ ప్రాబ్లంకి చూడండి, మా డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో ఏదైనా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ డ్రా చేసుకుంటాము. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో మనకి మీరు చూసే ఉంటారమ్మా, ఇక్కడ ఏదైతే ఉందో ఏదైనా స్టాట్యూ మనకి ఏదైతే ఉందో మనకి వీధిలో అది నిలబెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెడెస్టల్ అంటే ఒక దిమ్మె లాంటిది కడతారన్నమాట. దిమ్మె మీద కట్టి దాని మీద ఏదైతే ఉందో ఒక స్టాట్యూని పెడతారు అన్నట్టు. అలానే ఇక్కడ కూడా మనకి ఏదైతే ఉందో ఈ విధంగా ఒక 2 meters టాల్ ఉండేటువంటి ఒక పెడెస్టల్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఇది ఏబి అనుకుందాం, ఇది సి అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బీసీ ఏమన్నా పెడెస్టల్ అనమాట. దీని యొక్క హైట్ ఏమన్నా 2 meters అన్నట్టు. ఏబి అనేది ఏమన్నా ఆ స్టాట్యూ యొక్క హైట్ అవుతుంది. అయితే ఏం జరిగింది, ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏదైతే ఉంది ఇక్కడ ఏదో కొంత దూరంలో ఒక పాయింట్ ఉంది అన్నట్టు. ఆ పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాట్యూ, అంటే ఇది కదా టాప్ ఆఫ్ ద స్టాట్యూ అనేది, ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాస్త మనకి ఎంత వచ్చిందంట 60 degrees అని చెప్పేసి వస్తుంది. 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చింది. అదే సేమ్ పాయింట్, ఇదే పాయింట్ సపోజ్ ఇది డి అనుకుందాం. ఈ డి అనే పాయింట్ నుంచి ఈసారి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్, అంటే ఇది పెడెస్టల్ కదా, ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ చూసినట్టయితే ఇది కాస్త ఎంత వచ్చిందయ్యా అంటే 45 degrees వస్తుంది. ఇది కాస్త 45 degrees వస్తుంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాట్యూ, అంటే ఏదైతే ఉందో దీని యొక్క హైట్ ఆఫ్ ది స్టాట్యూని దాన్ని హెచ్ అనుకుందాం, దీన్ని సపోజ్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే మా చూడండి జాగ్రత్తగా ఏదైతే ఉందో లెట్ us టేక్ AB is equal to height of the statue, height of the statue. అలాగే BC is equal to height of the pedestal, height of the pedestal. అలాగే ఏదైతే ఉంటుందో D is the point of observation, point of observation. D is the point of observation. ఇక్కడ మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి ఏం రాయొచ్చు, గివెన్ దట్ ఏమేమి ఇచ్చున్నారమ్మా, BC is equal to 2 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే ఏదైతే ఉందో యాంగిల్ ADC, యాంగిల్ ADC is equal to 60 degrees. Angle ADC equal to 60 degrees. Next అలాగే యాంగిల్ BDC, యాంగిల్ BDC కాస్త 45 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాం, ఇక్కడ దీన్ని ఏమైనా హెచ్ అనుకున్నాను, దీన్ని ఏమైనా ఎక్స్ అనుకున్నాను. లెట్ us టేక్ AB is equal to H and CD is equal to X, CD equal to X. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను. ఏ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను, ACD అనేటువంటి ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను. నేను ట్రయాంగిల్ ACD లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ BCD కన్సిడర్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ BCDని కన్సిడర్ చేస్తాను. ఈ BCDలో ఇక్కడ యాంగిల్ కాస్త 45 degrees, ఇదేమైనా ఆపోజిట్ సైడ్, ఇదేమైనా అడ్జసెంట్ సైడ్. కాబట్టి నేను tan 45 degrees కన్సిడర్ చేస్తే tan 45 degrees is equal to ఆపోజిట్ సైడ్ అంటే BC by CD అవుతుంది. దట్ ఇంప్లైస్ tan 45 degrees అంటే 1, BC అంటే 2 meters, CD అంటే X అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే X ఈక్వల్ టు 2 meters, X అనేది మనకి 2 meters అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను, ఈ ట్రయాంగిల్
ఈ మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఏసీడి అనేటువంటి ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కాస్త 60 degrees అవుతుంది. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏసీఎం, అలాగే ఎడ్జసెంట్ సైడ్ అంటే సిడి అవుతుంది, ఏసీ బై సిడి. దట్ ఎంప్లాయిస్ మనకి tan 60 degrees అంటే ఎంత అవుతుంది, √3 అన్నట్టు. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3 ఈక్వల్ టు మా ఏసీ అంటే ఇక్కడ ఏమైనా హెచ్ ఉంది, ఇక్కడ ఏమైనా 2 ఉందండి, h+2 డివైడెడ్ బై సిడి. సిడి అంటే ఎంత, ఎక్స్ అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ √3 ఈజ్ ఈక్వల్ టు h+2 బై, ఆల్రెడీ మనం ఎక్స్ అంటే 2 అనేసి ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే h ప్లస్ అంటే √3 అంటే √3/1 అంటే 1 into h+2 అంటే h+2 ఈజ్ ఈక్వల్ టు 2 into √3 అవుతుంది, 2 into √3. దట్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 2√3 ఉంది, -2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు 2ని కామన్ తీస్తే √3 -1. దట్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు 2 into √3 అంటే ఎంత, 1.732 -1. That is equal to 2 into 0.732 అన్నట్టు. That implies h is equal to 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14. 1.464 meters అవుతుంది. అంటే ఫైనల్ గా కంక్లూజన్, therefore the height of the statue is equal to, therefore height of the statue is equal to 1.464 meters. Okay ma, note చేసుకోండి. ఎక్సైజ్ 12.2 లో మనకి 4th క్వశ్చన్ అన్నట్టు. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమన్నారు, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ the angle of elevation of the top of a cell tower is 60 degrees and the angle of depression to its foot is 45 degrees. If the distance of the building from the tower is 7 meters, then find the height of the tower. అంటే ఇక్కడ స్టోరీలో ఏం జరుగుతుంది, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ సెల్ టవర్. అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందమ్మా, ఒక సెల్ టవర్ ఉంది. ఆ సెల్ టవర్ యొక్క టాప్ ఆఫ్ ద బిల్డింగ్ యొక్క టాప్ నుంచి వాడు సెల్ టవర్ కి పైకి చూస్తున్నాడు. అంటే ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే సెల్ టవర్ హైట్ గా ఉంది అన్నట్టు. ఓకేమా, మరి ఇక్కడ మనం ఏదైతే ఉందో డయాగ్రామ్ ని డ్రా చేసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్మెంట్ ని డ్రా చేస్తాము. ఈ విధంగా బేస్మెంట్ డ్రా చేస్తాము. ఈ విధంగా ఇలా ఒక బిల్డింగ్ ని డ్రా చేశాను, ఇలాగే ఒక సెల్ టవర్ ని డ్రా చేశాను. ఇదేమన్నా బిల్డింగ్ అనుకుందాం, ఏబి ఇస్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇది కాస్త మనకి సిడి ఇస్ ద హైట్ ఆఫ్ ద సెల్ టవర్. అయితే ఏం చేస్తున్నాడు, ఇక్కడ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ద సెల్ టవర్ కి వాడు ఏదైతే ఉంది ఈ విధంగా చూసినప్పుడు వచ్చినటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాస్త 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చినటువంటి యాంగిల్ 60 degrees. అలాగే నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ ఈస్ 45 degrees. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు, ఇక్కడ కిందకి అంటే ఏదైతే ఉందో ఫుట్ ఆఫ్ ద సెల్ టవర్ కి వాడు ఈ విధంగా చూసినట్టయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాస్త 45 degrees వచ్చింది, 45 degrees. అంటే ఇక్కడ ఇది 45 degrees అంటే ఇది కూడా ఎంత అవుతుంది, 45 degrees అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈస్ 7 meter, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత డిస్టెన్స్ ఉందయ్యా అంటే 7 meters డిస్టెన్స్ ఉందంట. అయితే దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. అంటే హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని యొక్క లెంత్ ఎంత, దీని యొక్క హైట్ ఎంత అని చెప్పేసి అన్నాడు. సరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో దీని యొక్క ఇది ఏమన్నా ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకున్నాం, ఇది వై అవుతుంది కాబట్టి ఇది కూడా వై అవుతుంది. అంటే మనకి హైట్ ఆఫ్ ద టవర్ కావాలి అంటే మనం x+y ని కనుక్కుంటే సరిపోద్ది అన్నాడు. సరే మరి చూడండి జాగ్రత్తగా, మనకి ఏదైతే ఉందో లెటర్స్ టేక్ అని చెప్పేసి మొదట్లో ఏం రాస్తాము, లెటర్స్ టేక్ ఏబి అనేది ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద బిల్డింగ్
ఏబి ఇస్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అలాగే నెక్స్ట్ సిడి అనేది ఏమవుతుంది, సిడి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సెల్ టవర్. ఓకేమా, ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ 7 మీటర్స్ అన్నాడు. సరే గివెన్ దట్ మనకి ఏమేమి ఇచ్చి ఉన్నాడో రాద్దాం. గివెన్ దట్ ఇక్కడ మనకి బీడీ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చున్నారు, యాంగిల్స్ ఇచ్చున్నారమ్మా. సపోజ్ ఏబిసిడి ఇది కాస్త మనం ఈ అనే పాయింట్ అనుకుంటే యాంగిల్ సిఏఈ కాస్త 60 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే నెక్స్ట్ యాంగిల్ ఏడిబి కాస్త 45 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. సరే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మనం దాన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం. అంటే లెట్ us టేక్ సిఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాను, ఏబి ఈక్వల్ టు డిఈ ఈక్వల్ టు వై అని చెప్పి తీసుకుంటాను. ఇప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇదిగోమ్మా ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ చూడమ్మా, ఈ ట్రయాంగిల్ వరకు చూడమ్మా. ఈ ట్రయాంగిల్ ఏంటి, ఈ ట్రయాంగిల్ ఏబిడి అనే ట్రయాంగిల్లో ఇక్కడేమో 45 degrees ఉంది. ఇది ఆపోజిట్ సైడ్, ఇది మన ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి tan 45 degrees ని కన్సిడర్ చేస్తాను. tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బిడి. మరి tan 45 అంటే ఎంత, 1 అన్నట్టు, ఏబి అంటే ఎంత, వై అన్నట్టు, బిడి అంటే ఎంత, 7. దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 meters అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏదైతే ఉంది ఇక్కడ 7 కాబట్టి ఇక్కడ కూడా 7 meters అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉంది ఈ ట్రయాంగిల్ నేను కన్సిడర్ చేస్తాను. ఈ ట్రయాంగిల్ ఏసిఈ అనే ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ ఏమో 60 degrees, ఇదేమన్నా ఆపోజిట్ సైడ్, ఇది ఏమన్నా ఎడ్జసెంట్ సైడ్. అంటే tan 60 degrees ని కన్సిడర్ చేస్తారు. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఏఈ. tan 60 degrees అంటే √3, సిఈ అంటే ఏమన్నా ఎక్స్, ఏఈ అంటేనేమన్నా 7. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7√3 meters. మనకి ఎక్స్ వాల్యూ వచ్చిందమ్మా, వై వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు సిడి కావాలి. సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఈడి అంటే ఎక్స్ ప్లస్ వై అంటే 7√3 ప్లస్ 7. మరి రెండింటిలో నేను 7ని కామన్ తీస్తే 7 into √3 plus 1 that is equal to 7 into √3 అంటే 1.732 plus 1. That implies 7 into 1.732 plus 1 అంటే 2.732. మా 7 2s are 14, 7 3s are 21 plus 1 22, 7 7s are 49, 51, 7 2s are 14 plus 5 19.124 meters. అంటే ఏదైతే ఉందో దీన్ని బట్టేసి మనకి therefore the final గా conclusion, therefore the height of the cell tower is equal to 19.124 meters. ఓకే మా, నోట్ చేసుకోండి. ఈ విధంగా క్వశ్చన్, ఇది 4th క్వశ్చన్ అన్నట్టు. మా ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను బొమ్మ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు నేను పాయింట్స్ ర్యాండమ్ గా ఇక్కడ ఏబి ఇది ఇలాగే పెట్టాలనే లేదు. మీరు ఇక్కడ ఏబి పెట్టుకోవచ్చు, ఇక్కడ సిడి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినటువంటి నేమ్స్ పెట్టుకోవచ్చు అన్నాడు. అంతేగాని ఇది ఇలా ఏబి అని చెప్పి పెట్టాలని చెప్పి ఫిక్స్డ్ గా ఏబిఏ పెట్టాలి అలా అయితే ఏమి ఉండదు అన్నట్టు. మీరు ఏదో ఒక నేమ్స్ అనేవి మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఏదైతే ఉందో డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేస్తారు. నేమ్స్ అనేవి ర్యాండమ్ గా మీకు ఏదైతే ఉందో క్యాపిటల్ లెటర్స్ అనేవి పెట్టుకొని దాన్ని బట్టేసి మనం ఏదైతే ఉందో ఇక్కడ తీసుకునేటువంటి ట్రయాంగిల్స్ ని కన్సిడర్ చేస్తాం కదమ్మా.
ఆ ట్రయాంగిల్స్ ని కన్సిడర్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఓకేమా? Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.